అందరికీ జై శ్రీరామ్. నేను మీ పోతురాజు దళిత్ సేన. నిన్న పివి సునీల్ కుమార్ గారిది నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే మన ఉండి ఎమ్మెల్యే అట్లాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణరాజు గారి మీద వీడియో చేశాడు ఆయన. ఆ వీడియో కంటెంట్ ఏంటంటే ఈయన 945 కోట్లు ఏదో బ్యాంకుల్లో లోన్లు తీసుకొని బ్యాంకులకి ఎక్కొట్టాడని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఈ పివి సునీల్ కుమార్ గారు చాలా ఉన్నతమైన పదవిలో డీజీపీ ర్యాంక్లో ఉన్నారు. ఈయన నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి కూడా బాగా సపోర్ట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకంటే ఆయన పేజ్ చెక్ చేస్తే ఇవన్నీ తెలిసాయి. అట్లాగే ఆయన క్రిస్టియన్ అని కూడా అనుకుంటున్నాను నేను. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా నా మీద ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. అవును సార్, సూపర్. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. తప్పకుండా మనం అందరం కలిసి కాపాడుకుందాం సార్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, మీరు మాట్లాడిన అంశాల మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. డౌట్లు ఏంటంటే నాకే కాదు, ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా డౌట్లు అనేది వస్తూనే ఉంటాయి. అలాగా విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న రఘురామ కృష్ణరాజు గారి మీద మీరు మాట్లాడటం జరిగింది. అయితే మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, ఎమ్మెల్సీలుగా ఎన్ని వేల కోట్లు కుంభకోణాలు చేశారో మీకు తెలీదా? మరి మీకు తెలియకోకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ. ఒక ఉన్నతమైన డీజీపీ ర్యాంకులో ఉన్నారు కదా సార్. అయితే మీరు మరి ఆ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎందుకు బయట పెట్టట్లేదు? వాళ్ళ విషయాలు కానివ్వండి, వాళ్ళు చేసిన ఫ్రాడ్లు కానివ్వండి, వాళ్ళు చేసిన లూటీలు కానివ్వండి, వాళ్ళు చేసిన క్రైములు కానివ్వండి. ఒక్క రఘురామ కృష్ణరాజు ఎందుకు మీరు బయట పెడుతున్నారు? ఆయన వేల కోట్లు లాస్ పర్ డే, ఆయన తినాల్సిన అవసరం లేదు కదా. ఆ రోజు ప్రభుత్వాలు ఉన్న సందర్భాలను బట్టి ఈయన మీద కేసు పెట్టడం మీకు తెలియదా? ఈయన అరెస్ట్ చేసింది కూడా మ్యాక్సిమం మీరేననుకుంటానేమో, మేబీ. మీ ఆధ్వర్యంలోనే జరుగుండాలి. ఇంత తెలిసినప్పుడు ఆయన మీద కావాలని మీరు ఈ రోజు కావాలనో లేదా నిన్నో మొన్నో అంతకు ముందు ఒక పోస్ట్ పెట్టానని కూడా చెప్తున్నారు. దీని మీద మీరు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరి మీద మాట్లాడాలి కదా. సమాజంలో ఒక హిందూ ఆయన, మీరు క్రిస్టియన్, మీరు ఆయన మీద ఇటువంటి బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమాజంలో అందరూ కూడా చిన్న చితక తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. ఈ స్థాయిలో ఉన్న మీరు సస్పెన్షన్లు ఎందుకు ఉన్నారు? ఈ స్థాయిలో ఉన్న మీరు ఒక రఘురామ కృష్ణరాజు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంకే వైసీపీలో ఉన్న నాయకులు లేరా? చిన్న నాయకులు లేరా? ఇది మీకు తెలీదా? ఒకసారి ఆలోచించండి సార్. పివి సునీల్ కుమార్ గారు, ఇటువంటి విషయాలు మీరు ఒక సామాన్య పౌరుడిగా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆఫీసర్గా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మీ డబ్బులు పోతే మీరు మీ వర్షంలో సామాన్యుడు పౌరుడు అనేవాడు ఎలాగైతే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడో మీరు అలాగే ఇవ్వండి, తప్పులేదు దానికి. కానీ ఆ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఏంటనేది డిపార్ట్మెంట్ వారికి మీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. దాని మీద ఆయన ఏ విధంగా వెళ్ళాలో ఆయన వెళ్తాడు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినట్టు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలి, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి, ఇది కరెక్ట్ కాదు సార్. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ ఇస్తే ఆయన వర్షంలో ఆయన కూడా ఏం చేయాలో చేసుకుంటాడు కదా. సమాజంలో నేరం చేసినోడు కూడా ఇవాళ నేను నేరం చేయలేదని చెప్పేసి లా సెక్షన్ ప్రకారం బయటకు వస్తున్నారు కదా. మరి ఆయనకి ఉంటుంది కదా, ఆయన తప్పు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు 100% అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన యాటిట్యూడ్ అని నేను కొంచెం దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఆయన హిందుత్వం గురించి, హిందువుల గురించి, హిందూ మనోభావాల గురించి, హిందూ దేవీ దేవాలయాల గురించి చాలా చక్కగా మాట్లాడతాడు. అటువంటి వర్కులు పనులు ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా చేపించే వ్యక్తి ఆయన. మరి అటువంటి వ్యక్తిని మీరు వన్స్గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదండి. ఒకసారి ఆలోచించండి. దీని మీద ఇంకొక వీడియో మీరు పెట్టినట్లయితే నేను కూడా మీ మీద వీడియో పెట్టడం జరుగుతుంది. అట్లాగే నేను కూడా మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి మీ వర్షంలో మీరు హీరోనే, మా వర్షంలో మేము హీరోలమే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా పివి సునీల్ కుమార్ గారికి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.